ఇదివరకు ఎంసెట్ జరిగేటప్పుడు ఏదన్నా చిన్న విద్యా సంస్థకి సంబంధించిన అతను గనక ఫస్ట్ ర్యాంకో టాప్ 10లో వచ్చిందనుకోండి, ఈ బడా కార్పొరేట్ సంస్థలు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర చదివినట్టు రికార్డులు రాయిపిచ్చి అర్జెంటుగా వీళ్ళు చెప్తేనని చెప్పి అతనితో చెప్పించి అవసరమైతే 25 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టి వీళ్ళ బొమ్మలు వేసుకునేవాళ్ళు. ఫస్ట్ వచ్చిన వాడికి అయితే అట్లాగే ఉండేది. అలాగే నీటు తర్వాతన ఈ ఇవి వచ్చాక అంటే నీట్ ద్వారా డాక్టర్లకు సంబంధించి అట్లాగే ఇంజనీరింగ్కి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో వచ్చాక మనోళ్ళ ప్రతిభ ఏంటో కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళని కూడా కొనటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉండట్లేదు. బట్ ఐఏఎస్ కోచింగ్లు ఇచ్చే సెంటర్లకు సంబంధించి మాత్రం ఏకంగా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న 2 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల మీద కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ కొరడా ఒలిపించింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయిన దీక్షంత్ ఐఏఎస్, అభిమను ఐఏఎస్లకి CCPA ₹8,00,000 జరిమానా విధించింది. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో పాటు ఫోటోలను ఈ ఇన్స్టిట్యూట్లు వాడినట్టు యూపీఎస్సీ విజయం సాధించిన అభ్యర్థులు చేసిన ఫిర్యాదు మేరకు CCPA చర్యలకు ఉపక్రమించింది. వాళ్ళు పాపం డబ్బులు ఇవ్వలేదనుకుంటా, లేకపోతే డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఎదిరించినట్టున్నారు. మనోళ్ళు అయితే కనుక ఎలా కొనాలో లెక్కలు రేట్లు చూపెట్టేస్తారు.